పద్మశాలి సోదరులు. పద్మశాలీలకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము వాళ్ళ ఇండ్లు ఎన్నున్నాయి అంటే 3,66,942 ఇండ్లు ఉన్నాయి వాళ్ళవి. దీంట్లో పాపులేషన్ విషయానికి వస్తే 12,15,078 మంది ఇందులో పాపులేషన్ ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం చూపించారు. 12,15,078 మంది ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్లో పద్మశాలీల లెక్క చూపిస్తే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? 3.47%. మొత్తం టోటల్ పాపులేషన్ లో 3.47%. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డిల జనాభా కంటే పద్మశాలీల జనాభా ఎక్కువ. ఓన్లీ పద్మశాలీలే 3.47 వీళ్ళ జనాభా. వీళ్ళ పద్మశాలీల పేరు మీద ఎంత అప్పు తెచ్చిరా అంటే 23,283 కోట్ల అప్పు తెచ్చిరు. పద్మశాలి సోదరులారా మిమ్మల్ని కుదబెట్టి 23,283 కోట్లు మీ పద్మశాలీల తలకాయలు తాకట్టు పెట్టి గతంలో ఉన్న కేసీఆర్, అంతకుముందు ఉన్నటువంటి రెడ్డి గారులు అందరు కలిసి మీ తలకాయలు తాకట్టు పెట్టి 23,283 కోట్ల రూపాయలు మీ పేరు మీద అప్పు తెచ్చిరు. ఇప్పుడు అప్పు తెచ్చి ఉన్నది ఇంకా మీకెంత ఇచ్చిరా వాళ్ళకేనంటే 277 కోట్ల రూపాయలు ఇచ్చారు. చూసుకో 277 కోట్లు ఈ ఇచ్చిరు కానీ ఖర్చు కాదు. మళ్ళా అది కూడా ఈ 277 కోట్లు కూడా అలకేషన్ అంతే ఇస్తాము కానీ ఖర్చు కాదు. మళ్ళా చెప్పుడే ఇగో ఈ రకంగా మీ దగ్గరికైనా 84 రూపాయలు గుంజుకొని ఒక్కొక్క పద్మశాలి వాళ్ళ జేబులకి 84 రూపాయలు గుంజుకొని వాళ్ళ జేబులో ₹1 పెట్టిరు. ₹1 ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మాది, మిమ్మల్ని ఆదుకుంటున్న గొప్ప నాయకులం మేమని చెప్తారు. మీకు ₹1 ఇచ్చి ఈ 84 ఎత్తుకపోయింది చెప్తలేడు. ఈ 84 ఎత్తుకపోయింది చెప్తలేరు ఈ దొంగలు. ఇక పద్మశాలిల పరిస్థితి ఇట్లుంటే లైక్ చేయండి.